హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ వీడియో వచ్చేసి ట్యూస్డే వ్లాగ్. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి. నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ పెసరట్టుకైతే నానబెడుతున్నాను. నేను 4 గ్లాసుల పెసరపప్పుకి 1 గ్లాస్ బియ్యం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే పెసరట్టు అనేది క్రిస్పీగా వస్తుంది. అలాగే నేను మీషోలో ఈ టవల్ హ్యాంగర్ అయితే తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నచ్చితే ఎవరైనా ట్రై చేయండి. అలాగే ఈవినింగ్ అయితే పిల్లలు వచ్చే టైం అవుతుంది. సో వాళ్ళ కోసం అయితే ఈరోజు స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేస్తున్నాను. అలాగే పెసరట్టుకి ఒక 4 అవర్స్ నానితే సరిపోతుంది. వాటిని ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీలో అయితే పిండి పడుతున్నాను. పెసరట్టు వేసేటప్పుడు మనం పైన పొట్టంతా కూడా క్లీన్ చేసుకొని వేసుకోవాల్సిన అవసరం ఉండదండి. లైట్‌గా పొట్టున్నా కూడా ప్రాబ్లమ్ లేదు. పెసరట్టు అయితే మనకి చాలా బాగా క్రిస్పీగా వస్తుంది. అలాగే పిండి పట్టిన తర్వాత ఇదంతా క్లీన్ చేసుకొని ఒక 1 అవర్ అయితే బయట పెట్టేసి తర్వాత ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసుకుంటాను. నెక్స్ట్ ఊరు నుంచి వచ్చేటప్పుడు మా అత్తయ్య ఆవాలు, జీలకర్ర అయితే పంపించారు. ఇవి బయటుంటే పాడైపోతాయని చెప్పి ఇలా బాక్సెస్‌లో స్టోర్ చేసుకొని ఒక బాక్స్ అయితే వాడుకోవడానికి డైలీ యూజ్‌కి బయట ఉంచుతాను. మిగతావన్నీ అయితే ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేస్తాను. ఇలా అయితే మనకి పురుగు పట్టకుండా, పాడవకుండా ఎక్కువ రోజులు స్టోరేజ్ అయితే ఉంటాయి. ఆవాలు కూడా అంతే. ఒక బాక్స్ అయితే బయట ఉంచుకొని మిగతా అన్నీ కూడా నేను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాను. ఇలా అయితే మనకి 1 ఆర్ 2 మంత్స్ పాడవకుండా ఉంటాయి. నెక్స్ట్ మా బాబు స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు. వాడు స్కూల్ నుంచి రాగానే వాడి టాయ్స్‌తో ఒకసారి ఆడుకోవడం అయితే వాడికి అలవాటు. ఈ వీడియో ఎందుకు చూపిస్తున్నాను అంటే ఈ బ్లాగ్స్ అయితే చాలా యూజ్‌ఫుల్ అవుతాయండి పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి. అలాగే నేను కొన్ని మ్యాట్స్ అయితే తీసుకున్నాను. ఇలా ఫ్రూట్సు, వెజిటబుల్సు 1, 2, 3 నంబర్సు అన్నీ కూడా వీటి మీద వస్తాయి. పిల్లలు ఐడెంటిఫై చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు దానిమ్మకాయలు మనకి చాలా ఎక్కువగా దొరుకుతున్నాయి. మనం ఒకేసారి తెచ్చుకుంటే మాత్రం ఈ విధంగా అన్నీ ఒలుచుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే కావాల్సినప్పుడు తీసుకోవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్.